నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణ పరిధిలో నెలకొన్న బొజ్జ గణపయ్య విగ్రహాల నిమజ్జనం, గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మంగళవారం కారేపల్లి మండల పరిధిలోని లలితాపురం గ్రామ సమీపంలో గల 8 నంబర్ చెరువును ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని, ఎలాంటి విషాద సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సిఐ సత్యనారాయణ, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కోటారవి, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మొత్తం కలిపితే ఒక 4 ట్రాక్టర్లు మొత్తం కలిపితే తీసుకుంటారు. మొత్తం కలిపి 50 ట్రాక్టర్లు కాదన్న తీసే కాదు ఖచ్చితంగా ఇనుప రాట్లు ఉంటాయి. కొంచెం ఈరోజు రేపు జరిగేటువంటి వినాయక చవితి నిమజ్జనం కోసం ఎల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలని నిమజ్జనం చేయడం కోసం మరి కారేపల్లి మండలంలో ఉన్నటువంటి 8 నంబర్ చెరువు దగ్గరికి వచ్చి పరిశీలించడం జరిగింది. దాంట్లో పోలీసు వారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, సిఐ గారు, ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, తహసీల్దార్ గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. గతంలో ఎల్లందు నుంచి భద్రాచలం వెళ్ళాలంటే కొద్ది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఈసారి ఇక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం ఏర్పాటు చేద్దాం ఒక మంచి ఆలోచనతో మరి దీన్ని పరిశీలించడం జరిగింది. తప్పకుండా ఎవరైతే ఉత్సవ కమిటీ ఉంటుందో, విగ్రహ ఉత్సవ కమిటీ వారందరూ వీరందరూ కూడా ఏదైతే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి 8 నంబర్ చెరువులో నిమజ్జనం చేస్తే మరి బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన. ఇది ఉమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్, పోలీసు, మున్సిపాలిటీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇక్కడ పరిశీలించడం జరిగింది. మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిమజ్జనం చేయడానికి మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరైనా సరే గుంపుగా వస్తే, అంటే ఇక్కడ కట్ట కొద్ది వెడల్పు తక్కువ ఉంది కాబట్టి మరి 2 వైపులు చూడటం జరిగింది. కట్టు చివర తొడుగులగూడ వైపు, ఇటువైపు ఖమ్మం రోడ్డు వైపు నుంచి వస్తే ఈ 2 వైపుల నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటు వీళ్ళు బట్టి దానివల్ల అందరూ కూర్చొని ఏ ప్రాంతం నుంచి అయితే విగ్రహాలు తీసుకెళ్లాలో అనేది కూడా పోలీసు వారు, మున్సిపాలిటీ వారు మరి అదేవిధంగా అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, హాని జరగకుండా చూసే బాధ్యత కూడా మరి ఇరు డిపార్ట్మెంట్కి, వారితో పాటు మరి మిగతా కరెంటుకు సంబంధించినటువంటి వారు కూడా రావటం జరిగింది. అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. నిమజ్జనం అనేది అప్రస్తుతం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వారికి, అదేవిధంగా మున్సిపాలిటీ వారికి, సింగరేణి వారికి మరి కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యను గజమాలలు వేసి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించిన